నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. రూరల్ మండలం సింగపురం టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి, చేయబోతున్న ప్రాజెక్టుల గురించి తెలియజేశారు. చెరువులు ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరు ఇచ్చాం. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు కూడా పోలవరం పనుల్లో పురోగతి, R&R ప్యాకేజీ చెల్లింపులు వేగంగా, వెలువడ్ల పనులు కూడా జరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల్లో రైతులకు జమ. ఈ ఖరీఫ్ సీజన్ లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయింది. 5.48 లక్షల మంది రైతులకు 8,120 కోట్లు జమ అయింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు 1,100 కోట్ల రూపాయలు పైగా సాయం చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28% పెరిగిన మూలధన వ్యయం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం రద్దు, మళ్లీ అస్తవ్యస్తమైన ఈ సర్వేని మళ్లీ 4వ విడతగా ఈ రోజు ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం దరఖాస్తుల స్వీకరణ ఆల్రెడీ పూర్తయింది. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవునితో డీజీ హెల్త్ కేర్ యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా పేరెంట్స్ మీటింగ్, అలాగే మధ్యాహ్నం డొక్క సీతమ్మ పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పెట్టడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ పారదర్శకంగా బదిలీ చేశాం, పంపిణీ చేశాం. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్థులకు హెల్త్ చెకప్. విద్యార్థుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. గాడిన పడిన విద్యుత్ రంగం, రూట ఉనుపు, అంకురార్పణ, విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేలా కార్యాచరణ. ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర. శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమర యోధుల వనంలో శనివారం స్వాతంత్ర సమర యోధుల సావిత్రిబాయి పులే జయంతిని నిర్వహించారు. 195 సంవత్సరాల క్రితం మహిళా విమోచన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. అస్తమించారు, కానీ కారణ జన్ముల యొక్క చరిత్ర మాత్రం కలకాలము నిలిచి ఉంటుందని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం. 195 ఏళ్లైనా ఒక వ్యక్తిని మనం ఈవేళ స్మరించుకుంటూ ఉన్నామంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఎంతటిదో చెప్పడానికి శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క జీవన గమనమే, ఆదర్శాలే అందుకు నిదర్శనం. ముఖ్యంగా మహిళా ఉద్యమ నాయకురాలిగా, సంఘ సంస్కర్తగా, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మొట్టమొదటి సంస్కరణకర్తగా, అలాగే దళితులను సమాజంలో అంతర్భాగం చెయ్యాలి అన్నటువంటి దళిత వాదిగా అనేక విధాలుగా, అంటే బహుముఖ సేవలు అందించి ఒక సంఘ సేవా కార్యకర్తగా ఉంటూ సంఘ సేవా కార్యకర్తగానే తన ప్రాణాలను త్యజించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. ఆవిడని స్మరించుకోవడమే కాదు, ఆవిడకి అవసరమైన ఇవాళ మన పెద్దలు చెప్పినట్లు ఆమెకి రావాల్సినంత గుర్తింపు రాలేదు అన్నటువంటిది నా భావన కూడా. ఆమె చేసినటువంటి సంఘ సంస్కరణల్ని సమాజం గుర్తుంచుకోవాలి. ఆ రోజుల్లో మహిళలకి అంత ప్రాధాన్యత లేని రోజుల్లో భర్త చనిపోతే పురుషుడే ఎందుకు చితికి నిప్పు పెట్టాలి, స్త్రీ ఎందుకు పెట్టకూడదు? నా సేవలో నాకు మార్గదర్శకుడుగా ఉన్నటువంటి నా భర్త చితికి నేనే నిప్పు పెడతానని ఆదర్శంగా ముందుకొచ్చినటువంటి మహిళ. అంటే ఆదర్శాలను వల్లించడమే కాదు, ఆదర్శాలను ఆచరించాలి అన్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడినటువంటి మహనీయురాలు. ఆమె సత్య శోధన పేరుతో సంస్థను స్థాపించి అనేకమైనటువంటి విద్యాలయాలను స్థాపించి, అలాగే మరి బాల్య వివాహాలను
వ్యతిరేకించి కులాంతర వివాహాలను ప్రోత్సహించి 200 ఏళ్ల క్రితం అంత ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు సమాజంలో ఎవరైనా ఉన్నారా అంటే ఆమె ఒక్కరేని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇటువంటి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడంలో స్త్రీల వైద్య నిపుణులైనటువంటి మన డాక్టర్ అరవింద్ గారు నిజంగా ప్రశంసనీయులు. అలాగే ఎవరిని అతిథులుగా తీసుకుని ఒక తాగుబోతు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకి ఎక్కే వరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు? మద్యం తాగిన వ్యక్తి పవిత్రమైన ఆలయంలోకి ఎలా ప్రవేశించగలిగాడు? అసమర్థుడైన బిఆర్ నాయుడు నాయకత్వంలో నిద్రపోతున్న టీటీడీ విజిలెన్స్ వ్యవస్థకి ఇంతకంటే సాక్ష్యం కావాలా చంద్రబాబు అని కొండా రాజీవ్ గాంధీ అన్నారు. Konda Rajiv Gandhi, State Official Spokesman of Voice of Congress Party. We strongly condemn the shocking incident happened at Sri Govindarajula Swami Temple in Tirupati, which has exposed the complete failure of the existing coalition government. The existing coalition government and Mr. B.R. Naidu are completely and directly responsible for their criminal negligence in safeguarding such a sacred place. Due to lapse in security, an intoxicated man climbed over the gopuram of the temple, demanded liquor and insulted the sanctity of the shrine. The reckless handling by the police further worsened the situation. The man even attempted to damage the sacred kalsam of the temple gopuram. It's shameful that the existing coalition government turned the holy temple city into a liquor hub, which is a grave sin. The Chief Minister, Mr. Chandrababu Naidu, is responsible and accountable for such lapse in his governance. We strictly demand a strengthening in security of the temple and make strict measures and ensure that such shameful incidents have never happened again. Thank you. ఇండియా ఇన్వెస్ట్మెంట్ లీడర్ గా ఏపీ తేల్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా అని మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పాలసీలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 రకాల పాలసీలు తీసుకొని రావడం జరిగింది. ఈ పాలసీలు అత్యుత్తమని భారతదేశంలోనే అత్యంత ఉత్తమమైన పాలసీలని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీళ్ళలో తీసుకున్నట్టయితే మనం తక్కువ ధరలకు భూములను కేటాయించటం, అదేవిధంగా విద్యుత్ రాయితీలు ఇవ్వటం, అదే మనము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వటం, వీటన్నిటి ద్వారా కూడా ఉన్న ప్రభుత్వాలు వస్తున్నాయి. విపక్షం ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళినా కానీ మన పాలసీలని కోర్టుల ద్వారా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన పరిస్థితుల్లో రాబోయే 15-20 సంవత్సరాల కాలం వరకు కూడా ఈ సుస్థిర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసంతోనే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, అదేవిధంగా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదల రెండూ కలగలిపి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమలను ఆకర్షించడం, మిత్రపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేనల సహకారంతో కూడా ఒక విశ్వాసం ఏంటంటే ఈ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం పారిశ్రామికాన్ని ప్రోత్సహిస్తుందనేటువంటి నమ్మకంతో వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి తీసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా CMII ద్వారా ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో 25.3% యొక్క పెట్టుబడులతోటి గత 9 నెలల్లోనే అంటే ఏప్రిల్ 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 9 నెలల్లోనే అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వాటా 25.3% ఉంటే తర్వాత 2-3 స్థానాల్లో ఒరిస్సా అదేవిధంగా మహారాష్ట్రలు ఉన్నాయంటే మన ప్రభుత్వం మీద, మన నాయకత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మన విశ్వాసాన్ని రుజువు చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఒకసారి గమనించుకోవాల్సింది, మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడే ఆ రోజు కూడా ఒకటి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక అయ్యారు. అంటే జాతీయ స్థాయి మీడియా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఈ ఎంపిక అయినటువంటి కొద్ది మందిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం దక్కిందంటే ఈ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సాధన నడిపించడంలో వారు తీసుకున్నటువంటి చొరవ, వారు తీసుకున్నటువంటి కృషి ఫలితంగా ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా పెట్టుబడులు రావటం. మొన్న జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి CII సమ్మిట్ ద్వారా
మనం దాదాపుగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు మనకు వస్తే అందులో ద్వారా కూడా మనకి సుమారుగా పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు కార్యకర్తల సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, పెన్షన్లు, గృహాలు, విద్యుత్ తదితర ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించబడగా వాటిని తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తామని గండి బాబ్జీ హామీ ఇచ్చారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం, ప్రజలతో అనుసంధానం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరంపై గండి బాబ్జీ కీలక సూచనలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ బల్ల శ్రీనివాసు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేష్, పెందుర్తి మండల అధ్యక్షులు కునిగంటి కనకరాజు, ఏఎంసీ చైర్మన్ ఆవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ దూది రమణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయిత ఎర్నిబాబు, కాగిత అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. 12,000 ఇల్లు ముందుగా చేస్తారు. ఆ సమస్య అయ్యాక మీ పంచగ్రామాలు మీకు కూడా పంచగ్రామాలు కూడా మేము అడిగినప్పుడు ముందు ఒక సమస్య అవ్వడం రెండో సమస్య కూడా వెంటనే తీర్చేద్దాం. అది పెద్ద సమస్య. అవును, ఆ ఇల్లు అయిపోయిన తర్వాత ఈ గ్రామాల్లో భూ సమస్య మీద క్లారిటీ తీసుకొని ఎక్కడెక్కడైతే మనం రెవెన్యూ దాన్ని రైతులు పట్టాలు ఇవ్వాలో లేకపోతే రైతులు ఒకటి ఇవ్వాలో ఇచ్చేద్దామని చెప్పి సీఎం గారు చెప్పారు. ఇది 6 నెలల కింద అయింది. అందువల్ల ఇంకొక 2-3 నెలల్లో నాకు తెలిసి మీ పరిష్కారం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. డెఫినెట్ రాబోయే రోజుల్లో కొంచెం భూములు ఉన్న వాళ్ళు, కాపాడుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి ఇదే సహకారాన్ని అందించండి. మీరు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా పిలవండి. నేను ఎక్కడున్నా భూమి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. భూమి ఆఫ్ తీసుకుంటున్నా ఎప్పుడు ఇదే అవసరం చెప్పలేము, కానీ డెఫినెట్గా ఫోన్లో మాట్లాడండి. ఏ కష్టం ఉన్నా కూడా కలిసి మనం కొనసాగుతామని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఈ అన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి విద్యుత్ కనెక్షన్ అనేది ఎక్కువ మేజర్ సమస్య ఉంది. దయచేసి మీరు కూడా దీని మీద దృష్టి పెడితే మనకి మంచి మైలేజ్ వస్తుంది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పోరాటం చేయాలి. రోజు మన ఆఫీస్ ఏంటో ముందు కూడా దాన్ని వెంటనే దాని పరిష్కారం కోసం సార్తో ఆలోచించి దాని పరిష్కారం చూపిస్తామని కోరుకుంటున్నాను. నేను గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా తొలి 1 year అయినాక సుబ్రపాలెం తొలడిలో మాకు మంచి గౌరవంగా ఇచ్చారండి. ఒక ఐఏఎస్, ఒక ఎమ్మెల్యే, ఒక ఐపీఎస్ మధ్య మమ్మల్ని కూర్చోబెట్టి గౌరవించారు. కాకపోతే ఇక్కడ మనం విద్యుత్ అవినీతిపై తప్పుడు ఒప్పందాలపై విచారణ చేయగలిగిన దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా? ఆదాని షిరడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీల దోపిడీలను అరికట్టే చిత్తశుద్ధి కూటమి సర్కార్కు ఉందా? వైసీపీ ప్రభుత్వ అవినీతిని కాపాడుతూ అవినీతిని అదే బాటలో ప్రయాణిస్తున్న కూటమి ప్రభుత్వం అని సిపిఎం నాయకులు అన్నారు. మంత్రి గుత్తిపాటి రవికుమార్ గారైతే 26 సంవత్సరాల కాలంలో ఛార్జీలు ఎప్పుడూ తగ్గించలేదు, ట్రూ డౌన్ చేసేమని ప్రకటించారు. ఇదంతా పచ్చి అబద్ధం. 2026లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వేసిన క్రూరమైన జోక్, క్రూయల్ జోక్ అంటారు. మేము ప్రతిపక్షం కమ్యూనిస్టుగా నేను చెప్పేది కాదు. కూటమి పార్టీల్లో ఉన్న ఏ కార్యకర్తనైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు తగ్గాయా లేదా అడగండి. ఏ బిల్లు అయినా చూడండి, పోయి ఎవరికైనా తగ్గినాయా? తగ్గకపోగా ఈ 18 నెలల కాలంలో సుమారుగా 24,000 కోట్ల రూపాయలు భారం వేసింది.
వైసీపీ పాలనలో 32,000 కోట్ల రూపాయల భారం వేశారని బాదుడే అన్నారు. నిజమేది. గత ప్రభుత్వ దారిలోనే కూటమి ప్రభుత్వం కూడా కరెంటు విషయంలో నడుస్తూ ఉంది. రెండు 2019-24లో 5 ఏళ్ళు వాడుకుంటే ఇవాళ 5 ఏళ్ల క్రితం వాడుతున్న కరెంటుకి మళ్ళీ అదనంగా ఇవాళ సర్దుబాటు ఛార్జీలు FPPCA ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారతదేశ సామాజిక చరిత్రలో మహిళా విద్యకు పునాది వేసిన మహానీయురాలు సావిత్రిబాయి పులే అని దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లమల అప్పారావు అన్నారు. కంచరపాలెం 48వ వార్డు ఇందిరానగర్ 1లో దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలు చదువుకోవడం అపరాధంగా భావించిన కాలంలో అణచివేతకు గురైన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్రలో నిలిచారన్నారు. ఆమె చేసిన సాహసం మహిళలను విద్యావంతులుగా చేయడమే కాకుండా పురుషుల కన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసేలా తీర్చిదిద్దిందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిటీ కన్వీనర్ గొల్లమాల మీనా, సిటీ ప్రెసిడెంట్ పుచ్చ కామేశ్వరరావు, మోర్తన గణేశ్వరరావు, యాదగిరి పవన్, ప్రేమ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మళ్ళీ చెప్పండి. పుచ్చ కామేశ్వరరావు, దళితసేన సిటీ ప్రెసిడెంట్. ఈరోజు కంచరపాలెంలో గల దళితసేన నగర కార్యాలయంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే 195వ జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మహిళా ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి ఈ భారతదేశంలోనే. ఆమె భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వారి జీవితాల్ని త్యాగం చేసి మహిళా ఉద్ధరణ కోసం ఒక స్కూలు స్థాపించడం, అలాగే ఇంటింటికి వెళ్ళి వారు విద్యని బోధించడం, ఇటువంటి కార్యక్రమాలు చేసి వారు కులమత ఎటువంటి భేదాలు చూపించకుండా అందరికీ ఇంటింటికి వెళ్ళి వారు విద్యని అభ్యసించేలా చేశారు. మహిళా విద్యని చాలా ప్రచారం చేశారు. కాబట్టి వారికి మహిళా లోకం అంతా ఎంతో రుణపడి ఉంది. కాబట్టి మహిళా దినోత్సవాన్ని కానీ లేకపోతే టీచర్స్ డే కానీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆమె పేరు మీద ఆమె పుట్టినరోజు సందర్భంగా చేయాలని మా దళిత సేన డిమాండ్ చేస్తుంది. జై సావిత్రిబాయి పూలే. చెప్పండి. అందరికీ జై భీమ్. నా పేరు గొల్లమాల అప్పారావు, దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు సావిత్రిబాయి పూలే గారు 195వ జయంతి